హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం దొండకాయ కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా దొండకాయని శుభ్రం చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఆనియన్ కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు మిక్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. అది లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి సాల్ట్, పసుపు వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే లైట్గా ఫ్రై అవుతుందండి. బాగా కలుపుకోవాలి. ఇందులోకి మీ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. మాకైతే 2.5 స్పూన్ సరిపోతుందండి. బాగా కలిపాక లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక మూత పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. దొండకాయ కర్రీని ఈ విధంగా చేసుకుంటే మీరు ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.